లేనా ఇప్పుడు పెళ్ళి సంవత్సరానికి పిల్లలు లేరని స్లిప్పులు రాసిచ్చి ప్రకటనలు చేయించుకుంటున్నారు. అవునా కదా? నేను మా అమ్మని అడిగినాను, ఎప్పుడన్నా నంద్యాల సంఘంలో ప్రకటన చేసినారా అంటే లేదు నాయన, చేయలేదు. మరి ఏం చేసినారు మా పిల్లలు? ఏం చేస్తాము నాయన, దేవునికి ప్రార్థన చేశాను. కాబట్టి 18 సంవత్సరాల తర్వాత ఎవరన్నా అనుకుంటారక్క పిల్లలు పుడతారని? పెళ్ళి 18 ఏళ్ళకు. నా తర్వాత మరొక తమ్ముడు, మేమిరువురము సంతానం. నంద్యాల స్థానిక సంఘంలో మేము పుట్టాం, పెరిగాం. మా కార్యక్రమాలన్నీ అందులోనే జరిగాయి. కార్యక్రమాలన్నీ అంటే పెళ్లి పిటాకులు కూడా అన్నీ జరిగినాయి. మా నాన్నగారికి 2 చెల్లెళ్ళు, అభిషేకమ్మ, అలాగే సుందరమ్మ గారి మొదటి సంతానమే ఇక్కడ సేవకురాలుగా ఉన్న అన్నమ్మ గారు. మా నాన్నకి 2 చెల్లెళ్ళు, ఒకరు అభిషేకమ్మ, మరొకరు సుందరమ్మ గారి ప్రథమ సంతానమే ఈ స్థానిక సంఘంలో ఉన్న అన్నమ్మ గారు. అంటే నాకేమవుతుంది, పిల్లలకు వరసలు తెలియడం లేదక్క, చాలా జాగ్రత్త. ఇప్పుడున్న యవనస్తులకు అన్నీ తెలుసు కానీ ఏం తెలియవు, వరసలు తెలియవు. బైబిల్లో వరసలు దండి ఉన్నాయి, నేర్పించండి పిల్లలు. ఏమన్నా పెళ్లి జరిగితే బంధువులు వీళ్ళకి తీసుకొని పోండి పిల్లలు. పెళ్ళికి పోయి ఏం చెప్పాలా, నాయన ఈమె చిన్నమ్మ అవుతుందిరా, ఈమె కూతురు నీకు చెల్లెలు అవుతుంది, ఈమె వదిన అవుతుంది, ఈయన బావ అవుతాడు, వీళ్ళు మనకి ఇట్లా బంధువులు అవుతారు నాయన, ఇలా ఇంటి పేరు ఇది, వాళ్ళది ఇదని చెప్పాలమ్మా. చెప్పకపోతే ఏమవుతుందన్నా అనే ప్రశ్న అయినా మనం వేసుకుంటే ఏమవుతుంది తెలుసా? ఏదో ఒక రోజు వాడు చిల్లలు ఊరిసే అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొని వస్తాడు. ఏమో వినపడుతుందా? జరిగింది ఇట్లా. నేను ప్రేమించిన ఆయన అంటే సర్లేదా, ఏం చేస్తాం, కాలం అట్లుంది, పెద్దలతో మాట్లాడదాం లేదు కూర్చొని పెద్దలతో మాట్లాడాను. మీ ఇంటి పేరు ఏం పేరు, మా ఇంటి పేరు ఏం పేరు, మీదేవరు మాదేవరు అని మాట్లాడుకుంటూ ఉంది. ఈ వరుసలో ఏమైందక్క పాప, చెల్లెలైంది. ఒరే నీకు చెల్లెలైతారా అమ్మాయి, మేము పెద్దలు మాట్లాడుకున్నాం నేను గోత్రాలు ఈ ఊరి పేర్లు అన్నట్టు. లేదు, నేను ఆ అమ్మాయినే చేసుకునేది అన్నాడు. ఇక ముళ్ళుగారు తీసుకొని బెల్ట్ తీసుకొని ఇంట్లో వాయించి పెట్టారు. అమ్మాయి కూడా అట్నేంటుంది, అన్న అయితే ఏం చేసుకుంటలే అంటుంది. బెల్ట్ తీసుకొని కొడితే కుడుములు కట్టినాయి ఇద్దరికి. యవనస్తులారా, తల్లిదండ్రులారా, ఏం చెప్పాలా పిల్లలకు? వరుసలు చెప్పండి అక్క, వరుసలు చెప్పండి. ఇప్పుడు అన్నమ్మక్క నాకేమవుతుంది, వదిన. మాకు అక్క చెల్లెలు లేరు కనుక ఎవరు కనపడినా అక్కనే. మాకు అక్క చెల్లెలు లేదు. నా భార్యకు అక్క ఉంది, నాకేమవుతుంది, అయినా అక్కనే. నా భార్యకు తల్లి ఉంది, ఏమవుతుంది నాకు, అయినా నాకు అక్కనే. ఎక్కడుంది ఈ సూత్రం అంటే బైబిల్ గ్రంథంలో ఈ సూత్రం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సంఘంలో ఉన్నప్పుడు నా భార్య కూడా సహోదరినే. ఇంట్లో ఉన్నప్పుడే తను నాకు భార్య, సంఘంలో ఉన్నప్పుడు ప్రాణేశ్వరి కామ సహోదరి. 2 పదాలు పక్క పక్కనే ఉన్నాయి. ఏ గ్రంథంలో? రామగీతంలో. వెరీ గుడ్ అక్క. అమ్మో, ఇక్కడ వాక్యం తెలిసిన ఉన్నారు అక్క, నేను జాగ్రత్త ఉండాల్సిందే.
మా నాన్న ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందినారక్క, నేను నా తమ్ముడు తప్ప అని మా అత్త చెప్పింది నాకు, సుందరమ్మ గారు. ఒకరోజు మా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఏముంది అందరూ చచ్చిపోయింటే మా ఆయన చచ్చిపోయాలి అనుకున్నాను. ఎందుకంటే మా కాలేజీలో దేవుడు లేడు అని వాదించే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు మా కాలేజీలో నేను నాయకుడిని. SFI అంటారు కదా, స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? దేవుడు ఎక్కడ ఉన్నారా? వాళ్ళ మందిరంలో అన్ని పనులు చేసేదే, కానీ లోపల ఏముంటుందక్క? దేవుడు లేడు. ఒకరోజు మా ఆయన చనిపోయింది. ఓ బంధువులు స్నేహితులు అందరూ ఏడుస్తున్నారు, నేను ఒక్కరి తప్ప. ఏం మనిషి ఏడ్చకుండా ఉన్నాను. నేను ఏడ్చడం మొదలు పెడితే అందరూ ఆపేసినారు. బంధువులు ఆ రోజు ఏడ్చి వెళ్ళిపోయినారక్క. సమాధి దగ్గర పోయి కూర్చొని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దాయాదులందరూ వచ్చి సమాధి కట్టాల్సిందేరా అంటే, ఇదేంద్రా సమాధి కట్టాలంటే, సరే కడదాం నాన్న. కట్టాలంటే సమాధి తవ్వాలి కదా. తవ్వితే మన ఆయన తలకాయ, మన ఆయన కాళ్ళు, మన ఆయన చేతికి వాచి, మన ఆయనకి ఇష్టం స్పెక్స్ బాగా. మన ఆయన చేతికి ఉండే వాచి వయస్సు, నా వయస్సు ఎంతో అంత. తల్లిండు ఆయనకి ఇష్టమని గోంతెర అన్ని గోపులు ఉన్నాయి, కానీ మా ఆయన లేదు. ఎక్కడైనా మా ఆయన ఈయనే కదా పెట్టింది. నీకు మీ నాయనతో కాదో చూడండి రాడు తొమ్మినోడు. ఓరే మా ఆయన వాచ్ ఇదేరా, మా నాయన కట్టేద్దారు. మా ఆయన 6 అడుగులు ఉంటాడు, ఎముకలు ఆయనవే. సరే మీ నాయన దగ్గర అన్ని తీసేసుకొని చెప్పి తలకాయ చిన్న లోపల నుంచి పట్టుకునేది పక్కన పెట్టుకునేది. ఎముకలు, పక్కటి ఎముకలు అన్ని కుప్ప పెట్టుకునేది. ఇది మన ఆయన. యవనస్తులు వినాలి, ఇవి ఖచ్చితంగా మన ఆయనవే. అన్ని కుప్ప పెట్టుకున్నాయి ఎముకలని. అని మా ఆయన ఏమైనాడు? ఇంటికి సేవకులు వస్తూనే ఉన్నారు, చెప్తారు. ఎక్కువైపోయింది. వస్తారు రాజు ఒకరోజు మా అత్త వచ్చింది, మా చిన్నత్త సుందరమ్మ గారు. మా అత్త మీద నాకు గొంతు కాడుకుంది కోపం. మా నాయన చనిపోతే కనీసం మమ్మల్ని ఆదరించడం కూడా ఆదరించడం లేదు. ఏమేమి సేవకు రావురా, ఏమేం బైబిల్ చదువుతుంది అని గొంతు మీద ఎక్కువ కోపం ఉండేది నాకు. అయినా ఏమనేవాడిని కాదు. ఇంటికి వచ్చింది, మాట్లాడలే, పలకరింది. సరే రా పెద్దోడా, ఒక 2 మాటలు చెప్పిపోతాను నాయన, కూర్చోరా అంటే కూర్చుంది. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం తీసి, యవనస్తుడా నీ దృష్టి ఇష్టం చొప్పున నీవు నీ బుద్ధి ఉంటిని చేయి. వీటన్నిటిని బట్టి ఒకరోజు నీకు తీర్పు ఉండాలని చెప్పింది అక్క. ఏంద్రా ఈ ముసలాయన కూర్చుంటే ఇటు చెప్పిపోయా నాకు అని చెప్పి బస్సు కూడా ఎక్కి నీకు పోలేమా ఇతను. అంత కోపం నాకు. కోపంలో మించిన వాళ్ళు లేరుగా. ఇప్పటికి కూడా అంతే, ఊకెట్లా చూస్తా అంతే. అది కాలేజీలో అయినా, ఇంట్లో అయినా, సంఘంలో అయినా కంటి చూపుతోనే బెదిరించుకుంటా. బస్సు కూడా ఎక్కి నీకు పోలేమా ఇతను. ఎంతో చెప్పిపోయింది, ఏమో తీరుకుంటుందనే. యవనొస్తున్నా అని నేను చూస్తే యవనొస్తుంది, ఏంద్రా ఈ బాధ అని చెప్పి మళ్ళా తీసి దాన్ని చదివి. అంతకుముందు చదివే అలవాటు ఉన్నది, కానీ ప్రత్యేకంగా ఈ వచనాన్ని చదివే ఆ ఏకాగ్రత నాకు. సరే ఏదో తీర్పుందని చెప్పిపోయింది మా ఇంత. ఇది కదా మళ్ళీ చూద్దాం కానీ మళ్ళీ సినిమాలు పోవడం, మళ్ళీ గొడవలు పోవడం. ఎవరినన్నా కొట్టాలంటే దాన్ని స్కెచ్ చేయాల్సింది మనమే. ఏమక్క ఫ్రెండ్స్ అంతా వచ్చి, ఈరోజు సినిమా హాల్లో వాడు దొరుకుతాడు, వాడిని మనం కొట్టాలంటే ఎన్ని గంటలకు వస్తాడు, వాడు దేని మీద వస్తాడు, ఎట్లా వస్తాడు, వాడిని ఆడబట్టుకోవాలా, వాడిని ఎక్కడ కొట్టాలా, ఏం కథ, ఎట్ట అని. హాకీ స్టిక్ ఉండేది నా దగ్గర. కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ప్లేయర్ నేను హాకీ.
హాకీ గ్రౌండ్లోకి దిగితే ఎవరు అడ్డం వచ్చేవాళ్ళు కాదు. వీలైతే కాలుకి వేసి కొడతా నేను, కింద పడిపోవాల్సిందే. స్టిక్ ఉండేది నాకు, స్టిక్ ఉండేది. ఎవరికి తెలియవు, సంఘంలో తెలియవు, ఇంట్లో తెలియవు, ఎవరికి తెలియవు బయట చేసే కార్యాలు. మళ్ళీ ఇంట్లో మాత్రం గమనం ఉండేది, సంఘంలో మాత్రం మళ్ళీ లెటర్లు కడిగేది, చేపలు పడిసేది, లైట్లు వేసేది. మళ్ళీ ఇవన్నీ మామూలే. 2 గుర్రాల మీద స్వారీ ఎక్కం మనం. అటు మందిరానికి పోతుంటాం, అటు సినిమా హాల్కి పోతుంటాం. మా అమ్మకి తెలియదు బయట ఏం చేసేది, మా తమ్మునికి తెలియదు, బంధువులకి ఎవరికి తెలియదు. ఒక్కరికి కూడా అనుమానం రాలే మా మీద. ఒకరోజు దైవజనులు ప్రభుదాసయ్య గారు మా ఇంటికి ఎదురుగానే ఉంటాడు. 2007వ సంవత్సరం ఏప్రిల్ మాసం 13వ తారీఖు గృహ దర్శనాలలో భాగంగా ముందు మా ఇంటికి వస్తాడు. నేను డ్యూటీకి పోయి చెట్ల పడుకుని అలసిపోయి కూర్చున్నాను. అయ్యగారు వచ్చినారు, తక్కువ లేచి ఉన్నాను. అయ్యగారు కూర్చొని ఆయన ఏడ్చుకుంటూ కూర్చుని, మీ నాన్నగారు పెద్ద ఎంత మంచివాడు, ఎంత మంచివాడు, ఇంతవరకు అలాంటి వ్యక్తిని నేను చూడలేదు. మీ నాన్నగారు నెమ్మదైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రదేశకు వెళ్ళిపోయినాడు. నన్ను పెద్ద అని పిలుస్తాడు. మీ నాన్న ఉండే స్థలానికి నీవు వెళ్ళాలంటే నువ్వు కూడా యేసుక్రీస్తును నమ్ముకో. నీకు అన్నీ తెలుసు చిన్నప్పటి నుంచి. సండే స్కూల్లో ప్రైజులన్నీ మనమే, పరీక్ష పెడితే ప్రైజులన్నీ మనమే. చిన్న క్లాసులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎత్తి పెట్టుకున్నాయి, ట్రంకుపెట్ట వేసి పెట్టినాయి. పిల్లలకు ట్రంకుపెట్ట అంటే ఏదో తెలియదు, టైల్ బ్యాగులు వచ్చినాయి. నీకు అన్నీ తెలుసు, తెలిసి నరకానికి వెళతావా? ఎంత ఘోరం ఈ జీవితం అని యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అప్పటికే నా మనసులో మా ఇద్దరు చెప్పిపోయింది. దానికి కూడా మళ్ళీ ఈ దైవజనుడు వచ్చినాడు, చెప్పినాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ నాయన స్థలానికి వెళతావు. నీలో ప్రభు గొప్ప వరాలు వచ్చాడు, నమ్ముకుంటావా యేసుక్రీస్తునని చిన్నగా చెప్పినాడు. ఆటోమేటిక్గా నా మోకాళ్ళు వచ్చినాను. సాయంత్రం 5:30 ఏప్రిల్ నెల 13వ తారీఖు 2007వ సంవత్సరం. మోకాలు వంగినా, ఆటోమేటిక్గా నా మోకాలు వంగినాయి. ఏడ్చుకుంటూ ప్రభువా నేను పాపిని. అవును, ఎవరికి తెలియని చీకటి పాపాలు నాలో ఉన్నాయి, నిజమే, నన్ను క్షమించు ప్రభువా. కళ్ళ నీళ్లు పెట్టుకొని పాపాలు మనసు తేలిక. పెద్ద నీవు ధన్యుడివి, ఈ రోజు నుంచి ప్రభు కొరకు జీవించు, ఎక్కువగా ప్రార్థన చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు దైవజనుడు. దేవా నిజమే, నేను పాపిని. మా తల్లి అట్లే కూర్చుంది. నేను నా తల్లి ఉన్నాను, మొదము లేదు. నేను పాపాత్ముని ప్రభు అని ఒప్పుకుని నాలో మార్పు గమనించాడు సంఘ పెద్దలు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో, పెద్ద నీవు మారావు, నీలో మార్పు కనబడింది. మా బాప్తిస్మమునకు నీవు యోగ్యునివే కనుక తెల్లవారుజాము బాప్తిస్మాలు ఉంటాయి, సిద్ధపడు అన్నారు. నీకు మేము బాప్తిస్మం ఇస్తున్నాము, సిద్ధపడు అన్నారు. తెల్లవారుజామే బాప్తిస్మం అంటే ఏందో చెప్పారు, దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే మార్పులు ఏంటో చెప్పారు, ఇది ఎవరికి ఇస్తారో చెప్పారు. ఆగస్టు మాసం 22వ తారీఖు అనుకుంటాను బహుశా. అలాగే బాప్తిసం తీసుకుని నంద్యాల స్థానిక సంఘంలో కొనసాగుతూ ఉన్నాం. ఆ సంవత్సరమే లేచి సాక్ష్యం చెప్పు అని చెప్పారు. 5 నిమిషాలు చెప్పండి అన్నారు. ఏడ్చుకుంటూ చెప్పారు. 700 మంది కూర్చున్నారు. పెద్ద సాక్ష్యం చెప్పి సంఘానికి అప్పగించిన సాక్ష్యం ఉన్నారు. 31వ తారీఖు రాత్రి 7 నిమిషాలు నాకు ఇచ్చినారు. 10 నిమిషాల్లో నా సాక్ష్యాన్ని సంఘానికి అప్పగించారు. మరుసటి సంవత్సరమే సండే స్కూల్ చెప్తుందని మా బంధువులలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని 7 ఏళ్ళ నుంచి పొంగపోతున్నారు.
చూసుకున్న వెనకమ్మడం నేను అనవసరంగా నా కాడ ఏముంది అసలు ఏది లేదు, చిన్న ఉద్యోగం లేదు చేసుకోవాల్సిందే. సరే ఏంటి ఇన్నాళ్ళు అడుగుతున్నారు, ఒకసారి ఆలోచన చేద్దామని ఆలోచన ఏం చేస్తాను మీ అమ్మాయి అంటే సండే స్కూల్ చెప్తుందండి. ఏం చెప్తుందంటున్నా అమ్మాయి సరిపోయా ఇంతకంటే ఇంకేం కావాలని పెద్దలం వెళ్ళి దైవ సేవకులు జీజాన్ గారు మా యొక్క వెళ్ళి మాట్లాడుతాం. పరిశుద్ధ వివాహం చేశారు. పరిశుద్ధ వివాహం అంటే ఏదన్నా ఏమంట అక్కింతలు చదవడమా అంటే ఏమి ఏదన్నా నలుగులు వేసుకోవడమా? ఏంటిది పరిశుద్ధ వివాహం అంటే? అన్ని ఆచారాలకు తావు లేకుండా వివాహాన్ని జరిగించారు. ఇద్దరు పిల్లలు, పాప బాబు. సండే స్కూల్ టీచర్ అని చేసుకున్నాను. వారు తిరుపతిలో చదువుకోవడం ద్వారా గవర్నమెంట్ టీచర్గా తిరుపతిలో అమ్మాయికి ఉద్యోగం రావడం ద్వారా నా చిన్న ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగం పాలిటెక్నికల్ కాలేజీలో ఎలక్ట్రికల్ డెమాన్స్ట్రేటర్గా నేను పనిచేస్తున్నాను. 2005 నుంచి పనిచేస్తున్నాను. ఆ అమ్మాయి ఉద్యోగాన్ని బట్టి నా ఉద్యోగం 4 జిల్లాలు ఎక్కడైనా చేయొచ్చు. జోనల్ పోస్ట్ అక్కడ. ఆ అమ్మాయి మాత్రం చిత్తూరు జిల్లాలోనే చేయాలి. ఏం చేయాలా? ఒక సంచికి పుస్తకాలు వేసుకున్నాం, ఒక సంచికి బట్టలు వేసుకున్నాం. గొనె సంచి గొనె సంచి చూసాను. ఒక సంచికి బట్టలు వేసుకున్నాం, ఒక సంచికి పుస్తకాలు వేసుకున్నాం. 2 గొనె సంచులు తీసుకొని తిరుపతికి వెళ్ళిపోయాను. ఒక గిన్నె, ఒక డేక్ష మా ఇంటి ఇచ్చింది. ఒరే డేక్ష పెట్టుకునేనా అన్నం చేసుకొని, ఒక గ్లాసు. ప్రభు కృపను బట్టి తిరుపతిలో ఆ మందిరంలో కొనసాగుతుంది. ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి డాక్టర్ డి ప్రభుదాస్ గారు మన ఫలితం మనకే ఉండాలి రాజు, ఎవరికో మనం ఎందుకు సేవ చేయాలి అని వారు కొంత ప్రోత్సహించగా 2021 ఫిబ్రవరి 7వ తారీఖు అగాపే క్రిస్టియన్ అసెంబ్లీ అని ఒక మారుమూల ప్రాంతం. అక్కడ దేవుళ్ళను తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు? అక్కడ మీకు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు ఒకరోజు తయారు చేస్తారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళి పత్రికలు వంచితే ఒక్క కుటుంబం రక్షించబడి ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని పని చేయగా ఈరోజు ఒక 8 కుటుంబాలు కలిసి కూడుకునే ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగం ఇద్దరం, ప్రభు పని ఇద్దరం. మేము ఏ రోజు వండుకుంటే ఆ రోజులు వేస్తాం. అక్క యవనస్తులు చెప్పాలి, ఇప్పుడు ఎన్ని గంటలకు వండుకుంటాం? ఏ రోజు వండుకుంటే ఆ రోజులు వేస్తాం ఇద్దరం. అంటే ఎన్ని గంటలకు వండుకుంటాం అక్క? 12 దాటినాక వండుకోవాలి. రాత్రి తెల్లవారి 4:30కు లేయాలి. నేను లేచినాకనే అలారం మోగుతుంది. నేను లేచి అలారం ఆఫ్ చేయాలి. చాలామంది అలారం మోగినాక లేచంటారు. అట్లా కాదు, మేము కరెక్ట్గా అలారం 1 నిమిషం ఉన్నాక మోగుతా ఉన్నాక ముందు మా కళ్ళు తెరుచుకుంటాయి. మేము లేచి అలారం ఆఫ్ చేస్తాం. అంటే ఎన్ని గంటలు నిద్ర అవుతున్నట్టు? చెప్పండి, మీకు ఇష్టం వచ్చింది చెప్పరు, ఎవరు ఏమడరండి. మహా అంటే 4 గంటలు, ఎక్కువ అంటే 5 గంటలు. అట్లయితేనే ప్రభుత్వం పని, ప్రభువు పని 2 జరుగుతాయి. 2 బ్యాలెన్స్డ్గా పోతున్నావా? ఏమీ నిర్లక్ష్యం చేయడానికి వీలు. ఏమాత్రం సెలవు దొరికినా ప్రభువు పని, ఒక అర్ధగంట దొరికినా ప్రభువు పని, 15 నిమిషాలు దొరికితే కూడా ప్రభువు పని. నిన్న పగలంతా ఒక చోట నిలబడ్డాం, రాత్రి అంతా ప్రయాణం చేశాం. మరి ఈరోజు పగలంతా నిలబడాలి, రాత్రి అంతా ప్రయాణం చేయాలి, మళ్ళీ రేపు పగలంతా ఒక చోట నిలబడాలి. మనం నిలబడితేనే పని జరుగుతుంది. ప్రశ్న, కూర్చున్నలకు పోవాలా, నిలబడినలకు పోవాలా? కరెక్ట్గా చెప్పాలా? సూర్య బాగా ఆలోచన చేసి చెప్పండి. నిలబడినలక ఒకరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని కలసడానికి పోయినాడు. తెలుసు కదా ఆయన ఎవరైనా మరో పురాణి ముఖ్యమంత్రి. ఆయన వస్తాను అందరం లేచి నిలబడి ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పలు? నిలబడాలంటే
ఎవరు గుంపులోనా? కూర్చున్న వాళ్ళే ఆఫీసర్స్, నిలబడిన సర్వెంట్స్. ప్రశ్న, ఇప్పుడు ఈ మందిరంలో ఎవరు సర్వెంట్స్, ఎవరు బాసులు? చెప్పాలి మీరు చెప్తేనే నేను వాక్యం లేదు. మీరు యజమానులకు కాదు ఈ సంఘం. ఈ సంఘంలో నేను పనివాడిని, పని చేయడానికి వచ్చిన, మీ కింద నేను పని చేయడానికి వచ్చినాను. కూర్చున్న వాళ్ళకు కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయా, నిలబడిన వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఎక్కువ? జాగ్రత్త, 10 గంటలు నిలబడగలను నేను. కాలు ఇరిగింది, లోపల రాడ్డు ఉంది, స్క్రూలు ఉన్నాయి, ఆయన భయపడలేదు. డాక్టర్ ఎక్కువసేపు నిలబడ, బండి తోలాకు ఏందేందో చెప్పినాడు. మస్తు చెప్తుంటాడు ఈ డాక్టర్. ఆయనకేం తెలుసుకున్న పని, నా పని నిలబడే పని సార్ అంటే నీ ఇష్టం చూడన్నాడు. సరే నీ ఇష్టం లేదు, చూసుకున్నాం. యవనస్తులాగా కాళ్ళు బాగున్నప్పుడే నిలబడాలి. ఒకరోజు కాళ్ళు సచ్చుపడతాయి. కళ్ళు బాగున్నప్పుడే, స్పెట్స్ రాకముందే చదివేయాలి. ఒకరోజు స్పెట్స్ వస్తాయి, ఒకరోజు స్పెట్స్ వస్తాయి. కాబట్టి మా ఈ చిన్న పనిలో ఎక్కడ వీలుంటుంది అక్క, వారానికి ఒక్కరోజే నేను నా భార్య కలిసి పూజ చేస్తాను. బహుశా మహా అంటే 2 రోజులు. ఎందుకంటే సెలవు వస్తే భార్య భర్తలు ఏం చేస్తారు? అక్కలు చెప్పాలి, ఏం చేస్తారు? డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు గీకైనా సరే షాపింగ్ చేయాలి. ఈ క్రెడిట్ కార్డులో రోగం వచ్చింది. డబ్బు లేకపోయినా ఏం కార్డు ఉంటుందంట? గీకాల్సిందే, కొనాల్సిందే. షాపింగ్, విజిటింగ్, అరకులోయ, విశాఖపట్నం, ఊటీ. మా కాలేజీలో 4 రోజులు సెలవు వచ్చిందని 2 భార్య భర్తలు, 2 ఉద్యోగస్తులు థాయిలాండ్ వేయించున్నారు 4 రోజులు. ఏం సార్ బాగుందా థాయిలాండ్ అంటే? సూపర్ గా ఉంది థాయిలాండ్ అంటున్నాడు. ఎంత ఖర్చు అయింది సార్ అంటే 70,000 ఖర్చు అయింది. 4 రోజులు సెలవు వస్తే కూడా ఆగలేకపోయినారు. ప్రభు పిల్లలు మనం అట్లుండవు. యేసుక్రీస్తు భుజం మీద రాజ్యభారం, ఆయన పిల్లలమైన మన భుజముల మీద సువార్త. ఒక అర్ధగంట సేపే చెప్తాను అక్క వాక్యం. శ్రద్ధ వింటారా? నిజంగా వింటారా? కథల గురించి చూడు. సమూయేలు 2వ గ్రంథం. కాబట్టి మా కుటుంబం కొరకు, మా పరిచయం కొరకు మీరు వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను చేతులెత్తి మనవి చేయించున్నాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యవనస్తులు కేకలు వేసుకుంటూ చదవాలి బైబిల్. ఇళ్ళలో గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు, సంఘంలో మాత్రం పొయ్యిల మీద కూర్చుంటారు. 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు అని మన నోట్స్లో రాసుకోవాలి. ఖచ్చితంగా యవనస్తులో నోట్స్ చూస్తా సాయంత్రం. సంఘానికి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలా? పెన్ను, నోట్సు, కానుక, బైబిలు, పాటల పుస్తకం. ఈ 5 వస్తువులు ఉండాలి. ఈ 5 వస్తువులలో సెల్ ఫోన్ లేదు కదా అంకుల్ అంటారా? ఈ 5 పక్కన పెట్టి ఏం తెచ్చుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకు తమ్ముడు సెల్ తెచ్చుకునే మంది అంటే సెల్ ఫోన్లో బైబిల్ ఉంది అంకుల్ అంటున్నాడు. మరి పిచ్చోడా, సెల్ ఫోన్లో బైబిల్ మాత్రమే కనుక దాన్ని ఉన్నాయి, కానీ బైబిల్లో మాత్రం బైబిల్ ఒకటే ఉంది. మందిరానికి వచ్చేటప్పుడు తప్పకుండా నోట్స్, పెన్ను, ఆదివారం అయితే కానుక, పాటల పుస్తకం, బైబిల్. మా సంఘానికి ఎవరైనా వస్తే కొత్తగా ఒక నోట్స్, ఒక పెన్ ఇస్తాం. ఫస్ట్ బైబిల్ ఇవ్వండి. క్రమంగా వచ్చినాడు అనుకో ఒక బైబిల్ ఇస్తా తెలుగు. ఇంకా ఇంట్రెస్ట్గా ఎక్కువ ఉన్నాడు అనుకో కొనుక్కోనైనా సరే ఇంగ్లీష్ బైబిల్ ఇస్తా. ఇంకా బాగా ఎక్కువ హత్తుకున్నాడు అనుకో, ఇంకా బాగా నమ్మకంగా ఉన్నాడు అనుకో, నాకు ఏమైనా ఇచ్చుకుంటూ కూర్చుంటాను. అక్కడ దండి ఇచ్చేసినాను. నా ల్యాప్టాప్ నా దగ్గర లేదు, ఒక 3 రోజులు నా సెల్ ఫోన్ నా దగ్గర లేదు, 1 వారం రోజులు నా బండి నా దగ్గర లేదు, నీ ఏమైనా ఇచ్చుకుంటూ కూర్చుంటా. నమ్మకంగా భక్తి ఉంటే చాలు. కాబట్టి యవనస్తులారా, సంఘానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలా? నోట్స్, పెన్ను, కానుక,
పాటల పుస్తకం బైబిల్ లాస్ట్ ముందు నోట్స్ నోట్స్ లేకుండా మందిరానికి రాకూడదు. దానంతటి దౌర్భాగ్యం మరొకటి లేదు. ఎన్ని ఏళ్ళైంది మందిరానికి రాబట్టి? ఎన్ని నోట్సులు రాసినావు? ఎన్ని ప్రసంగాలు రాసినావు? నీ ఇంట్లో బట్టల కంటే నోట్స్లు ఎక్కువ ఉన్నాయా, నోట్స్ల కంటే బట్టలు ఎక్కువ ఉన్నాయా? మా ఇంట్లో బట్టల కంటే బుక్కులు నోట్స్లు ఎక్కువ ఉన్నాయంటే చేతులు ఎత్తండి. బట్టల కంటే పుస్తకాలు నోట్సులు పెన్నులు ఎక్కువ ఉన్నాయి. ఏమక్క నేను ఎత్తిన నాకు 10 జతలు బట్టలు ఉన్నాయి, నోట్సులు మాత్రం 86 నోట్సులు. పెన్నులు అయితే లెక్కేలే. ఇంట్లో పుస్తకాలు ఎక్కువ ఉండాలన్నా, బట్టలు కాదు. సెలవు వస్తే పుస్తకాలు సర్దుకుంటూ కూర్చోాలా, బట్టలు కాదు సర్దుకుంటూ కూర్చుండేది. పుస్తకాలు పెన్నులు పోలంటాడు. నువ్వు వచ్చేటప్పుడు నా కోసం ఆ కాగితాలు సిరా పట్టుకొని రా అంటాడు. ప్రియులారా, మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం గుర్తిరగాలి. మన పిల్లలకు ఇచ్చే ఆస్తి పుస్తకాలే, నోట్స్లే. నేను ప్రసంగాలు చేయగా నా భార్య రాసిన నోట్స్ ఇది. ఏం నా నోట్స్ తీసుకోబోతున్నామని రాత్రి నేను మర్చిపోతానేమో, వాక్యం చూసుకొని బాగుంటుందని తెచ్చుకుంది. నా భార్య రాసిన నోట్స్ సూపర్గా అన్ని నీట్గా. చీర అడిగితే కొనియవు కానీ నోట్స్లు మాత్రం దాన్ని గురించి నా మీద ఎందుకు నోరు తెలిసి ఏమన్నా చీర అడిగింది. చీర ఎందుకు రూపాయలు అనవసరంగా 500 రూపాయలు నోట్స్ కొనిస్తామా అని. చీర ఏంటి కక్క? కాబట్టి క్రైస్తవ జీవితంలో పుస్తకాలకు, పెన్నులకు, రాసుకోవడానికి, ధ్యానం చేయడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. మన సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే ఏం కనపడాలా? ఏం కనపడాలి? పుస్తకాలు, పెన్నులు. చదవన్నా 6వ అధ్యాయం 1వ వచనం. ఊరికి అట్లా చదవండి. ఎవరు లేరా? అయితే నేనే చదువుతాను. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా తన నామము పెట్టబడిన దేవుని మందసమును